సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే సార్. సార్ టీవీలో కానీ నేషనల్ మీడియాస్ లో కానీ ఎక్కడున్నా చూసారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి స్పీకర్ పోస్ట్ కి మద్దతు చెప్పారా లేకపోతే బీజేపీ అడిగిందా సార్ డైరెక్ట్? అంటే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓంప్రకాష్ బిర్లా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్టుగా ఈరోజు బహిరంగ లోక్సభలో కూడా మనకు తెలిసింది, మద్దతు ఇచ్చారు. అయితే బీజేపీ ముందు అడిగిందా అడగలేదా అనే దాని పట్ల ఎవరు ఊహలో ఉండొచ్చు, కానీ నా అభిప్రాయం ప్రకారం అడుగుంటారు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఎన్ని ఓట్లు తమకున్నా ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీని పోటీ చేసే అధికార పార్టీ అడుగుతుంది, వాళ్ళు గెలవచ్చు ఆడొచ్చు. కాంగ్రెస్ పార్టీని అడిగింది అంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో తన రాజకీయ ప్రత్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీనే ఇనానమస్గా మా అభ్యర్థికి మద్దతు ఇవ్వమని అడిగిన బీజేపీ వైసీపీని అడగకుండా ఎందుకుంటుంది? అడుగుంటుంది, మద్దతు ఇచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అడిగినారు కాబట్టి మద్దతు ఇచ్చారా లేదా రాజకీయంగా మద్దతు ఇచ్చారా అనే చర్చ నడుస్తుంది. స్థూలంగా నా అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం, ఆ సందర్భంగా ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే ఒక రాజకీయ తప్పిదంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఆ పార్టీ రాజకీయ నిర్ణయం, కానీ ఒక పరిశీలకుడుగా వారు తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రం ఆ పార్టీకి నష్టం చేకూర్చే చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు, ఓంప్రకాష్ బిర్లా గారు ఏమన్నా కరెక్ట్ కాదా, అది కాదు ప్రశ్న. ఖచ్చితంగా ఓంప్రకాష్ బిర్లా గారు ఇది రెండోసారి లోక్సభ స్పీకర్గా అవుతున్నారు. మొదటి 5 ఏళ్ళు కూడా చాలా హుందాగా బాధ్యతగా ఉన్నారు. ఆయన పైన పెద్ద వివాదాలు ఏమి, అధికార పార్టీకి ఫేవర్గా ఉంటాడని చిన్న మాట తప్ప అది అందరూ ఉండే పని ఇప్పుడు స్పీకర్లలో. కానీ ఒక పెద్ద మనిషిగా హుందాగానే సభను నడిపాడు. ఆయన ఎక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ వ్యవహరించాలి, ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు 5 ఏళ్ళు. కాబట్టి ఓంప్రకాష్ బిర్లా గారు క్యాండిడేట్ మంచి చెడ్డలు లేదా బీజేపీ అభ్యర్థి మంచి చెడ్డ అది కాదు ఇక్కడ ప్రశ్న, ఒక రాజకీయ నిర్ణయం. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో అధికారంలో ఉన్న వాళ్ళు కలిపి ఉన్న పార్టీ ఏది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం జనసేన. తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కలిసి ప్రభుత్వం ఉంది, పైన ప్రభుత్వం ఉంది. కానీ మీ రాజకీయ ప్రత్యర్థిన తెలుగుదేశం కూడా ఎన్డీఏలో భాగస్వామి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే. ఇక్కడ తెలుగుదేశం నాయకత్వంలో, అక్కడ బీజేపీ నాయకత్వం. మీ రాజకీయ ప్రత్యర్థి భాగస్వామ్యం ఉన్న రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది రాజకీయంగా సరైన నిర్ణయం కాదు, ఫస్ట్ పాయింట్. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు మద్దతు ఇస్తున్నామని పత్రికల్లో వార్తలు చూస్తే నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది. తెలుగుదేశం అభ్యర్థిగా స్పీకర్ పోటీ చేస్తే మేము మద్దతు ఆలోచిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందంట. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేము అనేది వారి యొక్క మాటల సారాంశంగా మనకు కనపడింది. కొంచెం ఆశ్చర్యం వేసింది. తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చింది, వాళ్ళు ఏం అధికారికంగా ప్రకటించలే, చేశారు. దానికే మేము ఆ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి తెలుగుదేశం అలాంటి పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ మద్దతు ఇస్తామని అంటున్న సుబ్బారెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఎలా ఇస్తారు? కాబట్టి వాళ్ళు సమర్థించుకోవడంలో కూడా అంత సమర్థనీయమైనటువంటి వాదనలు ఏం కనపడట్లేదు. కాబట్టి మద్దతు ఇవ్వడం. రెండోది, అధికార పార్టీ అభ్యర్థిగా ఓంప్రకాష్ బిర్లా గారు పోటీ చేశారు కాబట్టి సాంప్రదాయం ప్రకారం అధికార పార్టీ ఉండాలనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అభ్యర్థి పోటీ చేసినప్పుడు అలా మద్దతు ఇచ్చామా బహిరంగంగా? లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పొలిటికల్ మిస్టేక్గా భావిస్తున్నాను. రెండోది, ఆ పార్టీ పొలిటికల్ మిస్టేక్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన ఓటింగ్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ కొంత స్వభావాలు కూడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేని కాంగ్రెస్సే వైసీపీ, ఇక్కడ మొత్తం కాంగ్రెస్ ఉల్టా అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది. కొత్త పార్టీ, కొత్త ఓటర్ కాదు, కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీతో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొంత పికప్ అవుతా ఉంది అనేది ఒక వాస్తవం. దాదాపు 100 సీట్లకు వచ్చారు. ఎవరికి తెలియనటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు ఈ దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎన్నో తెలుసా? 142, 144. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు. వచ్చే ఎన్నికల నాటికి 40-50 పెరిగితే కాంగ్రెస్ పార్టీకి ఫామ్ చేసే అవకాశం ఉంది. 140తో 10 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్, మిత్రపక్షాలు కలుపుకొని. కాంగ్రెస్ చాలా మంది మిత్రపక్షాలు ఉన్నారు. కాబట్టి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా రూపాంతరం చెందుతుంది. అదే స్వయంగా అధికారంలోకి వస్తుందా, మిత్రులతో కలిసి అధికారానికి వస్తుందా, లేదా తను చెప్పిన అభ్యర్థి ప్రధానమా? కాంగ్రెస్ ఒక పికప్ అవుతోంది, దేశంలో మళ్ళీ కాంగ్రెస్ మంచి రోజులు వస్తా ఉన్న వాతావరణం వస్తున్నప్పుడు
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వైసీపీ శ్రేణులు కాదు కానీ వైసీపీని ఓటర్లు, కొంత సాంప్రదాయ బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీజేపీతో దగ్గరగా ఉంటే వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది. మొన్న ముస్లిం మైనారిటీస్ కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వైరుధ్యం లేకపోయినా, స్నేహం లేకపోయినా, వైరుధ్యం కూడా లేదు. అందువల్ల ఏం చేశారు, కొన్ని చోట్ల ఎంపీలకి క్రాస్ చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి వైపు 2-3% ఓట్లు వచ్చాయంటే ఆ 3% ఓట్లు వైసీపీ పడాల్సిన ఓట్లే కదా. ఈ దశలో అలా ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతున్న దశలో కొంత ఓట్లు కానీ పెరిగినాయంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా ఉన్నారని భావన ఆ ఓటర్లకు కలిగితే అది రాజకీయంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎంత ఓట్లు కాంగ్రెస్ చీల్తే అంత వైసీపీకి నష్టం, తెలుగుదేశానికి లాభం. కాబట్టి రెండు రీత్యా మీ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయాలు చేస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఒక రకంగా రాజకీయ తప్పిదం. రెండు, మీ బేస్ ఓట్లు కూడా 2029 ఎన్నికల నాటి కాంగ్రెస్ పికప్ అవుతుందన్న వాతావరణంలో, మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనే ఒక వాతావరణం వస్తున్న నేపథ్యంలో మీరు కానీ బీజేపీతో దగ్గరగా ఉన్నారు అనే మెసేజ్ వెళ్తే మీ దగ్గర నుంచి కొన్ని ఓట్లు అట్ట వెళ్ళిపోతే అది మరింత నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఈ రెండు రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ అనేది ఇన్ జనరల్ కాబట్టి దాని వరకు ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ రాబోయే కాలంలో బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరిని కానీ ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. మూడో కోణం కూడా చూడాలి. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కానీ దాడులు జరుగుతున్నాయని వైసీపీ బాధపడతా ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అంటున్నారు. ఇప్పుడు మీరు బీజేపీతో బాగా లేరు కానీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్ట ఖండిస్తుంది? తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీతో మీరు అభ్యర్థికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ మద్దతు ఇకపోతే బీజేపీతో రాజకీయంగా విభేదించే వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఎవరు మిమ్మల్ని సమర్థించలేరు. ఇంకా మిగిలిన పార్టీలన్నీ ఎన్డీఏతో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఏమన్నా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మీరు ఖండిస్తున్నారా? మీరు ఒంటరి అవుతారు, రాజకీయంగా నష్టం. కాబట్టి ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేసుకునే నిర్ణయం. సుబ్బారెడ్డి గారి మద్దతు ఇవ్వడానికి చెప్పిన కారణాలు అత్యంత హాస్యాస్పదంగా ఉంది. కానీ భవిష్యత్తులో ఇదే నడకన కానీ బీజేపీ పట్ల మీరు వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు దెబ్బతినే అవకాశం అయితే రాజకీయంగా ఉందని నాకు అనిపిస్తుంది. పార్టీలో మీరు ఈ అంశంపై ఎవరితోనైనా మాట్లాడారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడే రిలేషన్స్ నాకు లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఎవరు కానీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని నేను అనుకోను. పాయింట్ ఏంటంటే ఒక రాజకీయంగా సమర్థించాలనుకుంటే దానికి కావాల్సిన ప్రాతిపదిక ఎక్సర్సైజ్ కూడా చేయాలి. బీజేపీ వాళ్ళు అడిగారని నాకున్న సమాచారం, అడుగుతారు కూడా లాజిక్గా ఆలోచిస్తే. అడిగినారన్న విషయం ప్రపంచానికి ఏం తెలియదు, కానీ ఈయన మద్దతు ఇచ్చిన విషయం మాత్రం ప్రపంచానికి తెలిసింది. అంటే ఈ తరహా రాజకీయం కూడా కరెక్ట్ కాదు కదా. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా మాకు మద్దతు ఇవ్వండి అని అడిగింది, నో డౌట్ ఎట్ ఆల్, ఇంటర్నల్గా అడుగుంటారు. కానీ అడిగిన విషయం ప్రపంచానికి తెలియదు, కానీ మద్దతు ఇచ్చిన విషయం ప్రపంచానికి తెలిసింది. దీనివల్ల ఏమవుతుంది, కొంత చులకన అవుతారు కదా రాజకీయాల్లో. అడగకుండా మద్దతు ఇచ్చారంటే ఏమంటారు, భయపడిపోయారు, కేసులు ఇవన్నీ తెచ్చుకొచ్చేస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ చాలా తీవ్రంగా దీన్ని నష్టం చేసే చర్యలు అవుతాయి. కాబట్టి కేంద్ర రాజకీయాలు మాకు సంబంధం లేదు, మేము జనరల్గా ఉండిపోతాం అంటే కుదరదు. కాబట్టి అందులో ఈ రోజు మీ రాజకీయ ప్రత్యర్థి కూడా తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి, ఇప్పుడు ఉదాహరణకు కేంద్రంతో కొట్లాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగలేదు, ఇంకోటి అడగలేదని అడిగే ముందు ఇవ్వలేదని వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. కాబట్టి కేంద్రం పట్ల ఒక కరుకైన ఒక స్పష్టమైన వైఖరిని కానీ వైసీపీ తీసుకోకపోతే అది రాజకీయంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇది వైసీపీ శ్రేణుల్లో కూడా కనిపిస్తూ ఉంది. బట్ వాళ్ళు ఏ కోణంలో మద్దతు ఇచ్చారో మాత్రం తెలియట్లేదు. అంత పొలిటికల్గా కరెక్ట్ డెసిషన్ కాదని మాత్రం చెప్పగలను. కొన్ని న్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని మీ వెబ్సైట్స్ అయి ఉండొచ్చు, కి జగన్మోహన్ రెడ్డి పెళ్లి డికే శివకుమార్ గారు కలిసి కాంగ్రెస్ లో విలీనం చేయాలి అని అనుకుంటున్నారని ఒక చర్చ జరుగుతుంది సార్, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల పాటు పులివెందుల పర్యటన అయిన తర్వాత బెంగళూరులో తన సొంత నివాసానికి బహుశా రెస్ట్ కోసం వెళ్ళారని అనుకున్నాను. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు, భారతి గారు కూడా వెళ్ళినట్టున్నారు. చాలా కాలం తర్వాత అక్కడికి వెళ్ళారు. రకరకాల ఊహాగానాలు, ఎందుకంటే హైదరాబాద్కు వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తనతో బాగున్నాడు కాబట్టి ఎక్కడ జరిగే మాటలన్నీ వింటాడని, ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు. బెంగళూరులో అయితే సేఫ్ అని ఇట్లాంటి ఒక చర్చ నడిచింది. రెండోది డీకే శివకుమార్ గారితో మాట్లాడుకుని ఒక అవగాహనకు వస్తాడని చెప్పి వచ్చింది. ఇట్లాంటి ఈ రెండింటిని నేను హాస్యాస్పదమైనటివి, బేస్లెస్
ప్రచారంగా భావిస్తున్నాను. ఏదో రాజకీయంగా ఏదో 4 రాళ్ళు వేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మనం చాలా స్పష్టంగా నిజంగా కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం అయిపోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చుంటే ఇప్పుడు స్పీకర్ ఎన్నిక బెస్ట్ మార్గం కదా. డీకే శివకుమార్ గారు తో మాట్లాడుకొని ఢిల్లీకి మెసేజ్ ఇచ్చే బదులు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిన డైరెక్ట్గా ఆయనకి మద్దతు ఇచ్చేస్తే రాహుల్ గాంధీ డైరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తాడు కదా. నలుగురే కావచ్చు, కానీ ఒక కొత్త పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, అందులో 40% ఓట్లు ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మంచి లోక్సభ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే తెలుగు వాళ్ళుగా ఉన్న వాళ్ళు, వైసీపీ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు తెలంగాణలో, కర్ణాటకలో కూడా కొంత ప్రభావితం చేస్తారు. కాంగ్రెస్కి చాలా మంచి లాభం కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారికి నేరుగా మాట్లాడే చనువు ఆయనకు ఉంది కదా మద్దతు ఇచ్చేస్తే. మరి మద్దతు ఇవ్వకుండా బీజేపీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ఎట్లా విలీనం చేస్తాడు? కాబట్టి ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అనేది మాత్రం నేను అనగలను. రెండో అంశం ఏం చెప్తున్నారు, డీకే శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితం, ఆయన ద్వారా రాయబారం పంపిస్తాడా అని. నేనేమంటానంటే రాహుల్ గాంధీ గారితో సన్నిహితం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చాలా బాగున్నారు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ. రాజకీయంగా విభేదాలు వచ్చుండొచ్చు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, అంతవరకు వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అంటే రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడే చనువు లేదా? ఒక 40% ఓట్లున్న పార్టీ, 25 లోక్సభ సీట్లు ఉన్న పార్టీ, 29లో మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్న పార్టీ, ఒక 20 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 140 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయింది. ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయి. 20 సీట్లు 20 పైన వస్తే రేపు కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పని సులభమైపోతుంది. అలాంటి ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడరా? కానీ రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే ఉండొచ్చు, కానీ పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే ఇంకొకరు మధ్యవర్తి ఏం అవసరం లేదు. ఆయనే వెళ్ళొచ్చు, ఆయనే మాట్లాడొచ్చు. లేదా డైరెక్ట్గా లేకపోతే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారాన్ని పిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు, డిఎంకే స్టాలిన్ గారు. అదే సభలో ప్రకటించాడు, దేవుడి దయతో స్టాలిన్ అన్న కూడా భవిష్యత్ ఎన్నికల్లో గెలవాలని. ఒక ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రమాణ స్వీకారానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పిలుస్తారు, ఈయన ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని పిలిచినాడు తమిళనాడు నుంచి. అంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి. మరి ఆయనతో కబురు పెట్టలేడా? స్టాలిన్ కన్నా బలమైన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు కాంగ్రెస్ మీద ఎవరు లేదు. ఇటీంద కాంగ్రెస్ పార్టీలో కూడా అంత బలమైన నాయకుడు లేడు స్టాలిన్ అంత బలమైన నాయకుడు, రాహుల్ గాంధీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి. కాబట్టి ఆయన చాలా మంచి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చాలా మందితో గుడ్ రిలేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, పాత పరిచయాలే కదా. కాబట్టి నేను అనుకుంటుంది శివకుమార్ గారితో మాట్లాడడానికి ఏదో వెళ్ళాడు. ఇప్పుడు కాంగ్రెస్తో విలీనం చేయాల్సిన అవసరం ఏమి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చినాయి? అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇవి జరిగే పని కాదు. నాకు తెలిసి ఇంకేదైనా ఏదైనా కాంగ్రెస్తో అనూహ్య పరిణామాలు జరిగి 2029 ఎన్నికల నాటికి ముందు ఏదైనా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఏదైనా ఏర్పడితే, ఇప్పుడు ఉదాహరణకు బీజేపీతో తెలుగుదేశం పొత్తులో ఉంది, వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో ఈ పొత్తు ముగ్గురు అట్లే పోతారా, వాళ్ళు విడిపోతారా? దీన్ని బట్టి కూడా రాజకీయ పొత్తులు ఉంటాయి. ఈ ముగ్గురు అట్లే పోయినారంటే అప్పుడేమైనా కాంగ్రెస్ పార్టీతో ఒక అవగాహనకు వస్తే ఎన్నికల అవగాహనకు రావచ్చేమో, కానీ కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం అనేది జరిగే పని కాదు, జరగాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. కాబట్టి అది పూర్తిగా అభూత కల్పనలు. దానికోసం బెంగళూరు పోయాడు అనేది, ఏదో బెంగళూరు అనేది టెక్నికల్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చెప్పుకోవడానికి పనికొచ్చే మాటలు తప్ప దానికి బెంగళూరు పోవాల్సిన అవసరం లేదు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి బెంగళూరులో డీకే శివకుమార్ గారిని కలవడానికే వెళ్ళాడని తప్పు. ఆయనకు బాగా ఎలక్షన్ డిసప్పాయింటెడ్ 2 ఉన్నాయి. ఎలక్షన్లో అలిసిపోవడం మాత్రమే కాదు, డిసప్పాయింటెడ్ ఫలితాలు వచ్చినాయి కదా. ఇట్లా పార్టీని ఎట్లా నడపాలనే దాంట్లో క్రైసిస్లో, గందరగోళంలో ఉన్నప్పుడు నాయకుడు కొంత రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. కాబట్టి బెంగళూరులో ఉన్నప్పుడు ఓపికగా ఆలోచించడానికి వెళ్ళొచ్చు. కాబట్టి సతీ సమేతంగా వెళ్ళారు కాబట్టి రిలాక్స్ కోసం, కొంత ఆలోచనలు చేసుకోవడం కోసం తప్ప డీకే శివకుమార్ని కలవడానికో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికో వెళ్ళారని నేనైతే అనుకోను. కాంగ్రెస్తో విలీనం చేసే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదు. ఏదైనా ఉంటే 29 ఎన్నికల నాడు వివిధ రాజకీయ పోలరైజేషన్ బట్టి అప్పుడేమైనా పొత్తులు, ఎత్తులు, అవగాహనలు ఉంటాయి తప్ప విలీనం అనేది 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ ఏ పార్టీలో విలీనం చేయదని నేను నమ్ముతున్నాను. ఏమన్నా రహస్య భేటీ వైసీపీ సీనియర్ నాయకులతో కూడా జరిగిందంటారా సార్? అక్కడ రహస్యపెట్టి తాడేపల్లిలో కూర్చోకూడదా? ఏం చేస్తారు ఇప్పుడు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమన్నా ఎవరూరు కలుస్తున్నారు? సీనియర్ నాయకులతో ఏడన్నా కూర్చోవచ్చు. సీనియర్ నాయకులు రెగ్యులర్గా కలుస్తారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేయగలదు? మహా అంటే ఫోన్ ట్యాపింగ్ చేయగలదు. ఫోన్ ట్యాపింగ్ తప్ప ఏం చేయగలదు? కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఏముంది, నేరుగా ఇంట్లోనే కలవచ్చు కదా సీనియర్ నాయకులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యూర్లీ ఒక
ఓడిపోయినటువంటి ఒక డిసప్పాయింటెడ్ మూడ్లో ఉన్నారు. అది కనిపిస్తూ ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్లో. కాబట్టి కొంత రిలాక్స్ కావడానికి ఇక్కడ తాడేపల్లి క్యాంపస్లో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా పార్టీ నాయకులంతా వచ్చి కలుస్తారు. కలిసినప్పుడు భావోద్వేగాలు వస్తుంటాయి. వాళ్ళకి ఏం ధైర్యం చెప్పడం, వాళ్ళకి ఆయన వీళ్ళు ధైర్యం చెప్పడం. కాబట్టి ఒక రిలాక్స్ కోసం, ఒక అటు విడుపు కోసమే ఆయన వెళ్ళాడు తప్ప నాకు తెలిసి ఇంకొక కారణం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.